నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ఎంత్రీ టీవీ ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాన్నంటిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, వాడవాడలా రెపరెపలాడిన త్రివర్ణ పతకాలు. కూటమి ప్రభుత్వంపై నేదురుమల్లి ఆగ్రహం, మేనిఫెస్టోని మాయం చేయడం చంద్రబాబుకి అలవాటేనని ఎద్దేవా. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి, వేదిక పైన ఒక్కసారిగా కుప్పకూలి అస్వస్థతకు గురైన మంత్రి ఆనం. సంఘంలో మృతదేహం కలకలం, నదిలో వ్యక్తి డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, 2 ముక్కలైన మృతదేహం. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాలు, వివిధ సంస్థల్లో మువ్వెన్నెల త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్రమని గుర్తు చేశారు. డీఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర మేయర్ దేవరకొండ సుజాత జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ గావించారు. కనుపర్తుపాడులో ఉన్న విపిఆర్ విద్యా పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే, పాఠశాల నిర్వాహకులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ గావించారు. అన్నమయ్య జిల్లా పొంగునూరు మండలం కొండ సముద్రం ప్రాంతంలో రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు పఠాన్ అయూబ్ ఖాన్ దేశభక్తిని అత్యంత వినూత్నంగా ప్రదర్శించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోట, వాకాడు మరియు చిట్టమూరు మండలాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. రేణుగుంట పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జయచంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ డక్కిల ఎస్ఐ బ్రహ్మానాయుడు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లా బాలాయపల్లిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఇందిరాభవన్లో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. నెల్లూరు నగరం 11వ డివిజన్ సరస్వతీనగర్లోని ఓవెల్ మోడర్న్ పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లో శనివారం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని పాత సోడిపల్లిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సేవాభావంతో పాఠశాలకు సౌండ్ మైక్ను అందజేశారు. 80వ 15 ఆగస్టు దినోత్సవ వేడుకల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాలూకాఫీసు ప్రాంగణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో మహనీయులు చేసిన త్యాగ ఫలంతోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని, ఎంతో మంది త్యాగ ఫలితంగా భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించుకుందని జనసేన సీనియర్ నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఆదెమ్మ సత్రం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం వేడుకగా జరిగాయి. మర్రిపాడు మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా దేశభక్తి ఉప్పొంగే వాతావరణంలో జరిగాయి.
నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి మండలంలోని శ్రీరాంపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా కల్వాయి మండలం కుల్లూరు గ్రామంలో మాజీ శాసన మండలి సభ్యులు మాదాసు గంగాధరం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని స్థానిక గోమతీనగర్ నందుగల నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను దేశభక్తి, జాతీయ స్ఫూర్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఐకాన్ సెంటర్ వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు హోరెత్తాయి. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గద్దెనెక్కాక మేనిఫెస్టోను మాయం చేయడం చంద్రబాబుకు అలవాటేనని ఆరోపించారు. తిరుపతి జిల్లా వెంగడగిరి నేదురుమల్లి నివాసం ఎన్జేఆర్ భవన్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్త రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, మేనిఫెస్టోలో చేర్చడం, గద్దెనెక్కాక మేనిఫెస్టోను మాయం చేయడం, హామీలను విస్మరించడం అలవాటుగా మారిందని విమర్శించారు. చేనేత కార్మికులకు గత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ రుణాలు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చి 2024 జూన్లో అధికారం చేపట్టిన 2024-25 సంవత్సరాలకు సంబంధించి ఆ నిధులను ఎగ్గొట్టారని, స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్న తరుణంలో చేనేత వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందన్న భయంతో నేతన్న నేస్తం పథకానికి పేరు మార్చి నేతన్న సేవలో అని తూతూ మంత్రంగా పథకాలు అమలు చేశారని విమర్శించారు. విదేశాల్లో ఉన్న చేనేత కార్మికుల పేరుతో నిధులు జమ కావడం ఏంటని ప్రశ్నించారు. మొత్తం వ్యవహారంపై జిల్లాస్థాయి అధికారులు పునర్విచారణ జరిపి అర్హులైన వారందరికీ న్యాయం చెయ్యాలని, అలా జరగకపోతే కోర్టును ఆశ్రయించి నిజాలను నిగ్గు తెలుస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు ఆ సంక్షోభం వచ్చింది, కరోనా మార్చి కల్లా వచ్చింది. కానీ ఆగస్టులో కరోనా సంక్షోభం ఉన్నా కూడా ఒక రకంగా పని దొరకలేదు ఆ రోజుల్లో చేనేతలకి. ఈ 24,000 మీరు మీ బాగు కోసం అన్నప్పుడు దాన్ని ఎలాగైనా వినియోగించుకోండి అన్నాడు. అది కూడా ఉపయోగపడింది ఆ రోజు, ఆ సంవత్సరం. ఒకటి అదే కరోనా ఇంకా ఉన్నింది 3 సంవత్సరాలు. 4వ సంవత్సరం ఆగస్ట్ 22 ఆ సంవత్సరం ఇయటం జరిగింది 24,000. 23 ఆగస్టున మన వెంకటగిరికి వచ్చారు. నేతన్న నేస్తం రిలీజ్ చేయడానికి వెంకటగిరి ఆ సంవత్సరం ఇన్ఛార్జిగా ఉన్నా నేను. జన సమూహం అంటారా, జన సముద్రం అంటారా, మన అడిగిన వరాలన్నీ ఆ రోజే మన పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించిన రోజు కూడా ఆ రోజు మాటిచ్చి ఇచ్చిన నెల రోజుల్లో కూడా జీవో రిలీజ్ చేయడం జరిగింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేనేతలకు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 24,000 5 సంవత్సరాలు ఇచ్చారు క్రమం తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను ఆయన కన్నా ఎక్కువ ఇస్తాను, 25,000 ఇస్తాను అన్నారు. ఒక 1000 పెరిగింది, మంచిదే. కొందరు ఆ మాయ మాటలతోనో, మంగళగిరి కూడా మన చేనేతలలో చాలా మంది ఉన్నారు. ఆయన కొడుకు అక్కడ పోటీ చేస్తున్నాడు, ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు, మంత్రిగా ఉంది. తిరుపతి పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్తో కలిసి జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే భారతదేశానికి స్వాతంత్రమని చెప్పారు మంత్రి ఆనం. తిరుపతి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వేదికపై మంత్రి ఆనం మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం లభించిందని మంత్రి పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారు కలలుగన్న స్వేచ్ఛాయుత, సమృద్ధి, శాంతియుత, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణ, ధార్మిక సాంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, దేశభక్తి, సేవాభావం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డిజిటల్ సేవలు అందించడమే ఏపీఎస్పీడీసీఎల్ లక్ష్యం. ఇదిగో చూడండి, ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా ప్రోత్సాహం. ఇళ్లపై సౌర విద్యుత్ని ప్రోత్సహిస్తూ దూరంగా ఉండండి. విద్యుత్ ప్రమాదాలను నివారిద్దాం. ప్రజల కోసం, విద్యుత్ ప్రగతి కోసం, భవిష్యత్ కోసం సౌర విద్యుత్ ఏపీఎస్పీడీసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహంతో హాజరైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా భావి భారత పౌరులకు నా శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదులతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఆ మహనీయులను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మనవంతు బాధ్యతగా కృషి చేద్దాం. మహనీయుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని ప్రతి ఒక్కరూ ఆ మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకున్నారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రికి కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజండ్ల ఘన స్వాగతం పలికారు. త్రివర్ణ పతాక రంగుల బెలూన్లు, శాంతి కపోతాలను నారాయణ ఎగరవేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు ఆయన నివాళులు అర్పించారు. సభావేదికపై జిల్లా ప్రగతిపై తన సందేశాన్ని మంత్రి నారాయణ ఇచ్చారు. 15 ఆగస్టుని పురస్కరించుకుని వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేసి అభినందించారు. మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ త్యాగాలు స్ఫూర్తిదాయకమని నారాయణ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలనగా సాగుతోందని పేర్కొన్నారు. ఈ 15 ఆగస్టు వేడుకల్లో మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జెడ్ శివప్రసాద్, జిల్లా మార్కెటింగ్ కమిటీ సభ్యురాలు గుణుకుల విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ చైర్మన్ చెంచల్బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీగా ఉన్న సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రభుత్వం మాది. పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సముద్ర తీరం, పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, విస్తారమైన భూవనరులు, విద్యుత్తు మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండటం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటికే భారీ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున స్థాపించబడి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాకు రానుండటంతో నెల్లూరు పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం లభించనుంది. తిరుపతిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేదికపై ప్రసంగిస్తున్న మంత్రి ఆనం ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయారు. వెంటనే సిబ్బంది స్పందించి ఆనంకు సపర్యలు చేశారు. కాసేపటికి మంత్రి కోలుకోవడంతో యథావిధిగా వేడుకలు కొనసాగాయి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి డిస్టిక్ట్ పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి త్యాగవీరులను స్మరించుకుంటూ ఆయన ప్రసంగం ప్రారంభించారు. గత 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో ప్రజలకు అందిన సహాయ సహకారాలను మంత్రి వివరించారు. సుదీర్ఘంగా 20 నిమిషాల పాటు కొనసాగని మినిస్టర్ ప్రసంగం మధ్యలో సొమ్మసిల్లిపోయారు. అక్కడున్నటువంటి అధికార, అనధికార యంత్రాంగం వెంటనే స్పందించి మినిస్టర్కు సపర్యలు చేశారు. 108 అంబులెన్స్ వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచారు. మినిస్టర్కు ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు యథావిధిగా కొనసాగాయి. ప్రతి శనివారం క్రమం తప్పకుండా నెల్లూరు రంగనాయకులపేటలోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో భక్తులకు అన్న వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ శనివారం కూడా ఉభయకర్తలు సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. నెల్లూరు రంగనాథ స్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా 15వ శనివారం ఆలయంలో భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి దాట్ల చంద్రశేఖర్ రెడ్డి, సుశీలమ్మ దంపతులు, చక్రవర్ధన్ రెడ్డి, కీర్తి ప్రియాంక దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, పాలక మండలి సభ్యులు ఉభయకర్తలతో కలిసి భక్తులకు అన్నదానం చేశారు. చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందన్నారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కలియుగ వైకుంఠమైన ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమము స్పాన్సర్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు 15వ శనివారము. ఈరోజు 15వ శనివారం అన్నదాతలుగా దాట్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీమతి సుశీలమ్మ గారు, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, కీర్తి ప్రియాంక, జగస్తి, అదేవిధంగా మా బావు గారు కళాదిరెడ్డి గారు, ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానము కలియుగ వైకుంఠుడైన దేవదేవుడు శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో 15వ శనివారం అన్నదానం కార్యక్రమానికి ఈరోజు డోనర్స్గా స్పాన్సర్ చేయబడిన మా చంద్రశేఖర్ రెడ్డి అన్న గారికి, సుశీల వదిన గారికి, వాళ్ళందరికీ కూడా ఈ దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఆ రోజు మా బోర్డు మెంబర్లు అందరం కూడా చెప్పిన ప్రకారము ఉత్తర శ్రీరంగము తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మా బోర్డు మెంబర్లు అందరం కూడా 15వ శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, దేవాలయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురికి మేము ఆ రోజు చెప్పిన ప్రకారము మాట ప్రకారం మా బోర్డు ఏర్పడి దాదాపు 15 వారాలు పూర్తయింది. 3వ నెలలు కంప్లీట్ అయిపోయి 4వ నెలలకు వస్తూ ఉన్నాము. ఆ రోజు ఏ రకంగా చెప్పామో ఈరోజు అదే విధంగా మామూలుగా ఏ విధంగా కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ కూడా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ మా బోర్డు మెంబర్లు అందరం కూడా ఈరోజు సమైక్యంగా అందరం కలిసికట్టుగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తా ఉన్నాము. వికసిత్ భారత్ సాధనలో యువత భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతదేశ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు కలెక్టర్. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి 100 అడుగుల స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని అధికారులు, చిన్నారులతో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆవిష్కరించారు. జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. కలెక్టర్ భారత్ మాతాకి జై నినాదాలు చేస్తూ విద్యార్థుల్లో దేశభక్తిని నింపారు. ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలితమే దేశ స్వాతంత్ర్యమని కలెక్టర్ తెలిపారు. సమానత్వంతో కూడిన భారతదేశ నిర్మాణానికి
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయకుమార్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రత మనకు చాలా త్యాగం తర్వాత, చాలా కష్టం తర్వాత వచ్చింది. ఈ రోజు నుంచి మన ఒక స్వర్ణ ఆంధ్ర, స్వర్ణ భారత్ వైపు వెళ్తున్నాము. 2047 వరకు మనం చాలా కష్టపడాల్సింది ఉంది. ఈ రాబోయే 21 సంవత్సరంలో ఇంకా కష్టపడి మనకు ఇచ్చిన ఫ్రీడమ్లో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ మహాత్మా గాంధీ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ వాళ్ళు చేసిన త్యాగాన్ని, కష్టాన్ని మనం గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో మన కూడా ఏదో రకంగా ఈ ఫ్రీడమ్ స్ట్రగల్కి ఒక భాగం ఉండాలి. రాబోయే 20 సంవత్సరంలో ఇంకా కష్టపడి బై 2047 మన ఒక స్వర్ణ ఆంధ్ర, ఒక స్వర్ణ భారత్, వికసిత్ భారత్ వైపు మనం కష్టపడాల్సింది మా అందరు బాధ్యత ఉంది. సో నేను యాజ్ అ జిల్లా కలెక్టర్గా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఎంతవరకు సాధ్యం ఉంది, ఎంతవరకు వీలుంది, భారత్ అభివృద్ధి కోసం పనిచేయాలి, భారత్ యూనిటీ కోసం పనిచేయాలి, మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు రావాలి, దీనికోసం పనిచేయాలి. ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్రమని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. టీడీపీ నేతలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన నేతలు జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీదా రవిచంద్ర టీడీపీ శ్రేణులతో కలిసి కార్యాలయ ఆవరణలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతం ఆలపించి త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు బీదా మిఠాయిలు తినిపించి ఆనందం పంచుకున్నారు. దేశ స్వాతంత్ర్యానికై అసుబులు బాసిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా బీదా గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వైస్ చైర్మన్ జెడ్ శివప్రసాద్, రాష్ట్ర కనీస వేతనాల చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్బాబు యాదవ్, మామిడాల మధు, జెన్ని రమణయ్య, పనబాక భూలక్ష్మి, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈనాడు ఎందరో మహనీయుల త్యాగ ఫలితం, పోరాటం, భారతదేశ స్వాతంత్ర సాధనలో వారి యొక్క త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ వారు సాధించినటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛా వాయువుల్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగంతో ప్రజాస్వామ్య పరిపాలనలో ఎన్నో అభివృద్ధి చేసుకున్నటువంటి మనం భవిష్యత్తులో 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా తీర్చిదిద్దాలని, భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో పరుగులెత్తిస్తున్నారు. మనందరం వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరం ఆ త్యాగదనులు ఏ ఆశయాలతో, ఏ లక్ష్యాలతో మనకి స్వాతంత్రాన్ని అందించారో 2047 నాటికి రాష్ట్రం, దేశం అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ పూనాలని, దాంట్లో భాగస్వామ్యులు కావాలని కోరుకుంటున్నాను. విడవలూరులో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. భారతదేశం మొత్తం జరుపుకునే గొప్ప పండుగ స్వాతంత్ర దినోత్సవమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
నెల్లూరు జిల్లా వెడవలూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించి జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. వేదికపై ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఎందరో సమర యోధుల త్యాగ ఫలమే స్వాతంత్ర దినోత్సవం అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని గొప్ప దేశంగా నిలబెట్టేందుకు యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఏటూరు శ్రీహర్ రెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, పూండ్ల అచ్యుత్ రెడ్డి, మండల ఇన్ఛార్జి అడపాల శ్రీధర్ రెడ్డి, పాశం శ్రీహరి రెడ్డి, ఎనగంటి సురేందర్ రెడ్డి, సత్యవలు సత్యం రెడ్డి, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంతో గర్వంగా ఈరోజు చేసుకుంటున్న ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం ఎందరో మహనీయుల త్యాగానికి ప్రతీక. జాతి, మతం, కులం ఏదీ లేకుండా భారత ప్రజలందరూ కలిసి చేసుకోగలిగిన గొప్ప పండుగ. గాంధీ గారు అహింస మార్గాన్ని చూపిన, సుభాష్ చంద్రబోస్ గారు పోరాటాన్ని ఎంచుకున్న, భగత్ సింగ్ గారు ఉరికమ్మం ఎక్కిన, అన్నీ కూడా దేశాని కోసం, ఈ స్వాతంత్రం కోసమే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెల్లూరు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తిని ఉట్టిపడేలా విద్యార్థులు చేసిన అద్భుత ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి మంత్రి నారాయణ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. నెల్లూరు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పోలీసు, రవాణా, విద్యుత్, అగ్నిమాపక, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ, నెల్లూరు నగరపాలక సంస్థ తదితర ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శన నిర్వహించాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల నమూనాలను ఈ శకటాల కళ్లకు కట్టినట్లు ప్రదర్శించాయి. శకటాలు ప్రదర్శించిన అన్ని శాఖల అధికారుల్ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లాలు అభినందించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. పొదలకూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, నెల్లూరు అవెన్యూ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ముత్తుకూరు, శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్ బుజ్జుబుజ నెల్లూరు, గొలగమూడిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, పొదలకూరులోని అమరావతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలు దేశభక్తిని ఉట్టిపడేలా అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ డాక్టర్ రజిత వేచండ్ల విద్యార్థులను అభినందించారు. నెల్లూరు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, పోలీస్ అధికారులకు సేవా పథకాలను అందజేసి అభినందించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నదిలో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన సంఘటన సంఘంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ బోచా నాయక్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో డెడ్ బాడీని వెలికి తీయించారు. మృతుడు ఏఎస్పేట మండలం అసనాపురానికి చెందిన షేక్ కాసిం సాహెబ్గా పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా సంగం ఆనకట్ట వద్ద నదిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. నదిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సంగం ఎస్ఐ భోజ్యా నాయక్ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని నది నుంచి బయటకు తీయించారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.
మృతుడు ఏఎస్పేట మండలం హసనాపురానికి చెందిన షేక్ ఖాసిం సాహెబ్గా పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఖాసిం సాహెబ్ మానసిక స్థితి సరిగా లేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. మృతదేహం లభ్యమైన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ బైక్ ని గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే దుర్మరణం చెందారు. ఉలవపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం దగ్గర చాగొల్లు గ్రామానికి చెందిన మెండా కిషోర్ తన తల్లితో మోటార్ సైకిల్పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మెండా కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లికి స్వల్ప గాయాలు కాగా మెండా కిషోర్ దేహం 2 ముక్కలయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉలవపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాన్నంటిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన త్రివర్ణ పతకాలు. కూటమి ప్రభుత్వంపై నేదురుమల్లి ఆగ్రహం. మేనిఫెస్టోని మాయం చేయడం చంద్రబాబుకి అలవాటేనని ఎద్దేవా. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి. వేదిక పైన ఒక్కసారిగా కుప్పకూలి అస్వస్థతకు గురైన మంత్రి ఆనం. సంఘంలో మృతదేహం కలకలం. నదిలో వ్యక్తి డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. 2 ముక్కలైన మృతదేహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.